వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఇప్పుడు మనం న్యూస్ రీడింగ్కి వెళ్దాం. నేడు సిల్వర్ మెడల్ స్వీకరించనున్న కలెక్టర్. జిల్లాలో పలు కార్యక్రమాలు 100% పూర్తి చేసినందుకు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ శనివారం అవార్డు అందుకోనున్నారు. మన తెలంగాణలో ఉన్న జిల్లాలటువంటి కలెక్టర్లలో గొప్ప కలెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అయినటువంటి అద్వైత్ కుమార్ సింగ్ గారు ఏ పని చేయాలన్నా జీవో ప్రకారమే చేస్తారు. ఆ జీవో ఎలా ఉండాలి అంటే ఆ పనికి జీవోకి రిలేటెడ్ అయి ఉండాలి. ఈ పని చేయాలంటే జీవో ప్రకారం చేయాలి. జీవోలతోనే పనిచేసే ఏకైక కలెక్టర్ ఎవరు ఉన్నారంటే మన తెలంగాణలో మన మహబూబాబాద్ జిల్లాకు చెందినటువంటి అద్వైత్ కుమార్ సింగ్ గారే. అలాంటి వ్యక్తి 2 సంవత్సరాల కోసం పనిచేయడానికి మన జిల్లాకు వచ్చినందుకు మన జిల్లా తరపున సారికి శుభాకాంక్షలు. అలాగే ఆదాయం ఘనం, అభివృద్ధి శూన్యం, వ్యవసాయ మార్కెట్లో సమస్యల తిష్ట అధికంగా, సరుకులు వస్తే సరిపోని స్థలం, శిథిలావస్థలో కార్యాలయాల భవనాలు, వసతులు లేక రైతన్నల ఇబ్బందులు, శిథిలావస్థకు చేరిన ఏఎంసీ కార్యాలయం, శిథిలావస్థలో రైతు విశ్రాంతి దళవాయిల భవనం, తక్కువ కిరాయిలతో కొనసాగుతున్న షాపింగ్ కాంప్లెక్స్, రైతులు పండించి తీసుకొచ్చిన ఆహార ధాన్యాలు, వరి ఇట్లా మొదలగు వాటిని స్టోర్ చేయడానికి అమ్మడానికి తీసుకొచ్చే మార్కెట్లో ఎన్నో సంవత్సరాల నుంచి కట్టిన బిల్డింగ్ చూడండి ఎలా పాతబడిపోయిందో, ఎప్పుడు కూలిపోయి తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో ఇది ఉంది. రైతులు ఎంతో కష్టపడి రాసులు ధాన్యం తెచ్చి ఆడ పెట్టిన తర్వాత కొంచెం సేద తీరటానికి, కొంచెం విశ్రాంతి తీసుకుంటానికి ఉండే భవనం కూడా శిథిలావస్థలో ఉందో చూడండి. దాని పక్కనే ఉన్న కిరాయి కాంప్లెక్స్ తక్కువ ధరకి ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు సిచ్యువేషన్ నేను పాడుకుంటా, నాకు వస్తుంది, నేను వేరే వాళ్ళకి ఇస్తా. ఇప్పుడు నేను గవర్నమెంట్కి కట్టాల్సింది ఎంత కాంప్లెక్స్కి 10,000 అనుకుందాం, నేను అవతలకి 20,000 ఇస్తాను, నాకు 10,000 లాభమే కదా. అట్లా చూసుకొని చేయడం వల్ల ఇది చాలా ప్రభుత్వం నష్టపోతుంది. 10 ఏళ్లలో చేయలేనిది 2 ఏళ్లలో చేసి చూపాం. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. పంట మార్పిడి విధానంతో రైతులకు మేలు, రైతులకు మొక్కలు పంపిణీ చేసి సన్మానిస్తున్న శాస్త్రవేత్తలు, అధికారులు. ఎంత వీలుంటే అంత రైతుల కోసం ప్రయత్నం చేయండి, కొత్త పరిశోధనలు చేయండి. తినేవాళ్ళు ఎక్కువైపోయారు, పండించే వాళ్ళు తక్కువైపోయారు. కాబట్టి కొత్త పరిశోధనలు చేసి ఎక్కువ ఆహార ధాన్యాలు వేసే రైతుల్ని ప్రోత్సహించండి, సబ్సిడీ ఇవ్వండి. పిల్లలకు తల్లిపాలు మాత్రమే తాగించాలి. అప్పుడే పుట్టిన పిల్లలకి తల్లిపాలు తాగిస్తేనే బలం. ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలి. అడిషనల్ కలెక్టర్. పిఎస్సికి లేకపోతే హాస్పిటల్స్కి వచ్చే వాళ్ళకి ఆరోగ్యం దృష్ట్యా వాళ్ళని చూసి సరైన మందులు రాసి వాళ్ళ ఆరోగ్యంగా ఉంటేనే, గ్రామాలు ఆరోగ్యంగా ఉంటేనే పట్టణాలు ఉంటే రాష్ట్రం ఉంటే దేశం ఇలా అభివృద్ధి చెందుకుంటూ పోతుంది. కాబట్టి ప్రజలు ఆరోగ్యంగా, డాక్టర్లే కాదు మనం కూడా సొంతంగా ఆరోగ్యం మీద దృష్టి పెట్టి వాకింగు ఇలాంటివన్నీ చేసి దృఢంగా తయారు కావాలి. కార్యాచరణ పక్కగా అమలు చేయాలి. ఓకే, విద్యార్థులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటాం. విద్యార్థులపై చర్యలు ఎవరు తీసుకుంటారు? వాళ్ళకి ఇచ్చే పని తక్కువ, వాళ్ళు చేసే పనే తక్కువ. పిల్లలను చూసుకోవాలి, ఇటు రియల్ ఎస్టేట్ నడపాలి, ఇటు చాలా వరకు ఉన్నాయి. చాలా వరకు అందరిని అంటలేం, కొంతమంది మాత్రమే. అసలు రోజులకు బయోమెట్రిక్ పెట్టినా కానీ ఏముండదు, అంత డొల్ల. ఇక్కడ మనం చూస్తున్నాం. 2 రోజుల కాంచి రాష్ట్రంలో ఉన్న ఒక సమస్య ఏంటంటే, మన సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. పార్టీ ఫిరాయింపుల మీద ఎవరైతే ఉన్నారో వారిని మీద తక్షణమే 3 నెలల్లో చర్య తీసుకోవాలని చెప్పడంతో రాష్ట్రం మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, మళ్ళా ఉప ఎన్నిక రావాలని చెప్పి చాలా వరకు కోరుకుంటారని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినటువంటి తక్కలపల్లి రవీంద్రరావు గారు హన్మకొండలో మీటింగ్ పెట్టారు. చూడండి, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సిగ్గుంటే ఇప్పటికైనా రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు డిమాండ్ చేశారు. శుక్రవారం హన్మకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ చెంపపెట్టని, కాంగ్రెస్ నాయకుల వక్రభావ్యం పలుకుతున్నారని విమర్శించారు. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చారు. చట్టంపై గౌరవం ఉంటే ఎమ్మెల్యేలు అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి డిమాండ్ స్పీకర్ పెండింగ్లో ఉంచిన సరికాదని సుప్రీంకోర్టు ప్రధాని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినాం కదా, సోషల్ మీడియాలో లేకపోతే నార్మల్ మీడియాలో లేకపోతే వ్యక్తుల మధ్య జరిగే సంభాషణలో ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ మధ్యలో ఒక చిన్న వార్ నడుస్తుంది. ఆ వార్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటంటే, ఫిరాయింపులు చేసిన వారిని ఎంబటే అనర్హత వేటు వేసి ఎంబటే చేయాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చూద్దాం. బీఆర్ఎస్ 2014లో 63 సీట్లు వచ్చినాయి. 2018 ఎలక్షన్లు కంప్లీట్ అయ్యేసరికి వారి దగ్గర ఉన్న సంఖ్యాబలం 90కి చేరింది. అంటే ఈ మధ్యలో ఉన్న వ్యత్యాసం ఎంత అంటే 27 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ 2018లో ఎలక్షన్లలో 88 సీట్లు వచ్చినాయి. 2023లో 100 సీట్లు ఉన్నాయి. అంటే 12
టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి ఇట్లా చాలా వరకు వాళ్ళ పేర్లు మనం ప్రస్తావించడం ఎందుకు కానీ ఇదే చూసుకుందాం. 2014లో 64 సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్, అప్పట్లో టీఆర్ఎస్ 2018 కంప్లీట్ అయ్యేసరికి 90 సీట్లు ఉన్నాయి. అప్పుడు 27 మంది ఎమ్మెల్యేలని బీఆర్ఎస్లోకి తీసుకున్నారు. అప్పుడు ఈ పార్టీ ఫిరాయింపులు గుర్తు రాలేదా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. అదే 52వ సవరణ ద్వారా, రాజ్యాంగంలో ఉన్నటువంటి సవరణ ద్వారా మరి ఇప్పుడు చెప్తున్న నీతులు మరి అప్పుడు మీరు ఎందుకు పాటించలేదని చెప్తున్నారు. అలాగే 2018లో 8 సీట్లు అత్యధిక మెజార్టీ వచ్చింది. అయినా కానీ 2023 కంప్లీట్ అయ్యేసరికి 100 ఉన్నాయి. అంటే 12 మంది ఎమ్మెల్యేలు. అప్పుడు కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తాను చాలా ప్రయత్నం జరిగిందని చెప్పి ఊహాగానాలు కూడా ఉన్నాయి. వాళ్ళు చేస్తే తప్పు, మేము చేస్తే ఒప్ప అనే రీతిలో మాట్లాడుతున్నారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఏంటిది ఇది? ఈ ఫిరాయింపులు చేయాల్సిన అవసరం ఏముంది? దీని గురించి స్టార్టింగ్ని 2018లోనే వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఎవరైతే పార్టీ మారుతారో పార్టీకి ప్లస్ పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికై ఆ పార్టీలోకి వెళ్ళాలని చెప్పి ఆయన అప్పుడు వ్యాఖ్యలు చేయడం, అప్పుడు రాష్ట్రం మొత్తం కాదు దేశం మొత్తం కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు రేషియో చూసుకుంటే మరి బీఆర్ఎస్ పార్టీ మీరు చేసిన తప్పిదమే కదా, మీరేసిన పునాదే కదా. బీఆర్ఎస్ అంటున్న మాట ఏంటంటే అంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మరి ఇతర పార్టీని చేర్చుకోలేదా అంటే చేర్చుకున్నారు. అప్పుడు మీ అనర్హత పెట్టి వేయలే కదా, కోర్టుకు పోలేదు కదా, పార్టీ ఫిరాయింపుల మీద మీరు లొల్లి చేయలే కదా అంటున్నారు. ఇప్పుడు మీరు చేస్తున్నారు. మీరు చేసినప్పుడు ఎప్పుడైనా సరే శుద్ధపూస లెక్కనే మాట్లాడాలనే కాన్సెప్ట్తోనే మాట్లాడుతున్నారు. మీరు చేసిళ్ళు, మేము చేస్తున్నాం, ఏముంది దానికి అనర్హత వేటు ఉప ఎన్నిక చేయాల్సిన అవసరం ఏముందని చెప్పి అక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ సోషల్ మీడియాలో లేకపోతే నార్మల్గా కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య జరిగే ఈ వాదనకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఎవ్వరు తప్పు చేయలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు చేసిళ్ళు, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు చేసిళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేసిళ్ళు. ఎవ్వరు వాళ్ళు చేస్తున్నారు. జంపేటోళ్ళకు ఉండాలి. ఎవరైతే ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలో ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ ఉన్నాడు, డైరెక్ట్ పార్టీకి రాజీనామా చేసిండు బీజేపీ నుంచి. చేసిన తర్వాత ఏమైంది? పిలిస్తే నేను వస్తా అంటున్నాడు. నేను ఏ పార్టీలకు పోను, నేను అదే ఉంటా, కాకపోతే ఏంటంటే నా సేవలు ఎప్పుడు బీజేపీకే ఉంటాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే రేపటి రోజు నేను వేరే పార్టీకి వెళ్తే రాజీనామా చేసిపోతా అని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నాడు. అట్లుండాలి. అది చూసిలు కదా. ఇప్పటికైనా సోషల్ మీడియాలో కానీ ఇద్దరి మధ్యలో వాదనలు కానీ తగ్గించుకోండి. తక్కలపల్లి రవీంద్రరావు గారికి చాలా కౌంటర్లు వస్తున్నాయి, చూసుకోండి. ఎందుకు అంటే మీరు కూడా ఇతర పార్టీ నుంచి వచ్చిల్లని చెప్పి మాట్లాడుతున్నారు. అది కూడా మీరు గమనించాలి. ముఖ గుర్తింపు హాజరు, సిగ్నల్ లేక కష్టాలు. కొత్తగూడ ఏజెన్సీ ప్రాంతంలో కార్లాయ్ పాఠశాలలో సిగ్నల్ కోసం ప్రహారీపై నిరీక్షణ. ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్ ప్రకారం ఫేస్ యాప్ పెట్టడం జరిగింది. ఎవరు మొబైల్లో వాళ్ళు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే ఆ రోజు అటెండెన్స్ పడ్డట్టు. అక్కడ కొత్తగూడ ఏజెన్సీ కాబట్టికే ఆడ కరెంట్ సిగ్నల్ లేకపోవడం, నెట్వర్క్ సిగ్నల్ లేకపోవడం వల్ల వాళ్ళ టీచర్లు చదువు చెప్పేదానికి బదులు గోడెక్కి వాళ్ళు ఆదరేసుకుంటున్నారు. ఎందుకంటే మరి సిగ్నల్ లేదు ఆడ, మరి ఏం చేస్తాం? మరి అమ్మకు ఆనందం, బిడ్డకు ఆరోగ్యం, తల్లిపాలు ఫీడింగ్ కేంద్రాలు చాలా మంచిది. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. పనులు సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. రైల్వే అభివృద్ధి పనుల పరిశీలనకు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డిఆర్ఎం గోపాలకృష్ణన్ శుక్రవారం మహిబాద్ రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ లో భాగంగా 47 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు పరిశీలించాడు. ఆయన విజయవాడ నుంచి ప్రత్యేక రైల్లో మహిబాద్ రైల్వే స్టేషన్ చేరుకుని స్టేషన్ పరిసరాలు మూడో ప్లాట్ఫామ్ పరిశీలించారు. మహిబాద్ ఎమ్మెల్యే బుక్య మురళి నాయక్ డిఆర్ఎం కలిసి స్టేషన్లో 4వ ప్లాట్ఫామ్ నిర్మాణం చేపట్టి సూపర్ ఫాస్ట్ రైలు అనుమతించాలని కోరారు. మాజీ కౌన్సిలర్ ఫరీద్, భాజపా జిల్లా అధికారి హిందూ భారతి ఇట్లా మొదలగు వారు చెప్పడం జరిగింది. ఇప్పుడున్న మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సుందరంగా ముస్తాబవుతుంది. కానీ ఆడున్న ఒకటే ఒక లోటుపాటు ఏంటంటే 2వ నెంబర్ ప్లాట్ఫామ్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ పక్కన 4వ నెంబర్ ప్లాట్ఫామ్ వేయాలి. లేకపోతే వచ్చే వే కరెక్ట్ ఉండదు. అటు ప్లాట్ఫామ్ వేసిన తర్వాత ఆ ప్లాట్ఫామ్ పోవాలంటే ఎట్లా మెట్లెక్కి రావాలన్నా? ప్లాట్ఫామ్ ఉంటే ఇటు ట్రైన్ ఉంటుంది, అటు ట్రైన్ ఉంటుంది, ఎటైనా చూసుకోవచ్చు. చూడండి ఇంత ఖర్చు పెడుతున్నారు, ఆ మాత్రం చేయకపోతే అది అసంపూర్తిగా ఉండిపోతుంది. పర్యావరణ పరిరక్షణ అందరినీ బాధ్యత. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటుతున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు. ప్రతి పౌరుడు ఒక మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని చెప్పి తెలంగాణ గిరిజ గురుకుల సంక్షేమ పాఠశాల ఉపాధ్యాయుడు గండి అశోక్ పేర్కోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఇదంతా అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్గా ఒక సంఘటన తీసుకుందాం. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ జర్నలిజం గురించి మాట్లాడడం జరిగింది. చూద్దాం. ఓనమాలు రానోడు జర్నలిస్టే, కాగితం ఇస్తే అక్షరాలు రాయడం చేత కాని వాళ్ళు పిచ్చి రాతలతో వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. ఇంటి పేరులా జర్నలిస్ట్ అని పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో జర్నలిజాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కనీస అర్హతలు లేకుండా జర్నలిస్టుగా చలామణి అవుతున్న వాళ్ళని సీనియర్లే పక్కన పెట్టాలి. మీడియా సమావేశంలో కాలు మీద కాలేసుకుని ఆ జర్నలిస్టులను చూస్తే కొట్టాలనిపిస్తుంది. నవ తెలంగాణ 10వ వార్షికోత్సవంలో సీఎం రేవంత్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, చిత్రంలో బేబీ మొదలగు వారు ఉన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అక్షరాల నిజం. ఓనమాలు రానోళ్ళు
మీడియా అంటే తెలియనోళ్ళు ఏదో ప్రవృత్తి కోసం ఏదో దందాల కోసం వాళ్ళకున్న అక్రమ వ్యాపారాలను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా చాలా మంది జర్నలిజాన్ని తప్పుదో పట్టించడానికి ఈ ఫీల్డ్కి రావడం జరుగుతుంది. మాలాంటి కొంతమంది సీనియర్ జర్నలిస్టులు జర్నలిజం చదివి డిగ్రీలు పీజీలు చేసి మేము జర్నలిజంకి వచ్చాం. కానీ కొంతమందికి అయితే 10th ఫెయిల్. నేను ఎక్కడ గురించో మాట్లాడతలే, న్యాచురల్ గా మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడినా సోషల్ మీడియా కూడా మీడియానా జర్నలిజాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఇదివరకు అంటే అసలు రాత్రనక పగలనక అసలు ప్రెస్ అంటే 4వ పిల్లర్గా సమాజానికి ఉండేది. ఇప్పుడు ఎవరు చూసినా ప్రెస్ విలేకరి అంటే నువ్వు ఏ పార్టీ బాబు అని అడుగుతున్నారు అనే దుస్థితికి దిగజారింది. ఫ్లెక్సీలలో రాష్ట్రాలలో ఎవరైనా పెద్ద పెద్ద నాయకులు వస్తుంటే బోర్డింగ్ కటౌట్లో కూడా వాళ్ళే ఉంటున్నారు. నేను పలానా పార్టీకి సంబంధించిన వ్యక్తిని, ఉపాధ్యక్షుని, కార్యదర్శిని అంటారు. కథం ఆ మీటింగ్ అయిపోగానే మళ్ళీ తెల్లారి నేను జర్నలిస్ట్ని. ఇదేం జర్నలిజం? ఉంటే దాంట్లోనే ఉండాలి, దీంట్లోనే ఉండాలి, ఏదో రకంగా చేయాలి. కానీ ఇలా చేస్తే మాత్రం మన భవిష్యత్తుకే ముప్పు. ఇలాంటి వాళ్ళని కూడా కమిటీ కొంచెం చూడాలి. అసలు దీనికి ఒక విద్యా అర్హత లేకపోతే ఏదో ఒకటి పెట్టాలి. పెడితేనే రేపటి రోజున జర్నలిజం బతుకుతుంది. లేకపోతే రాజకీయ నాయకులు లెక్క కొంతమంది ఉంటారు కదా, ఓనమాలు రానోళ్ళు కూడా రాజకీయం చేసినట్టు మనకు కూడా ఓనమాలు రాకుండా జర్నలిజం చేసినట్టే ఉంటుంది. కాబట్టి చాలా వరకు చాలా మంది చాలా ప్లేసుల్లో అంటున్న మాట, జర్నలిజానికి ఒక అర్హత ఉంది, ఆ అర్హత నిర్ణయించండి. ఆ అర్హత ప్రకారమే వార్తలు రాసేంత దమ్ముంటుంది. కాబట్టి కొంచెం ప్రయత్నించి చూసి ఇలాంటి వారిని పిలిచి అసలు ఏమంటున్నారు రేవంత్ రెడ్డి చూడండి, కొట్టాలనిపిస్తుంది. మీడియా సమావేశాల్లో కాలు మీద కాలు వేసుకుని ఆ జర్నలిస్టులను చూస్తే కొట్టాలనిపిస్తుంది. ఒక సీఎంకే అలా అనిపిస్తుందంటే పక్కన నార్మల్గా ఉన్న వాళ్ళకి ఎట్లా అనిపించాలి? కాబట్టి జర్నలిజాన్ని పరువు తీయకండి. ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.